హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. అయితే ఇప్పుడు మన ఛానల్లో అయితే నేను ఒక రూపుల మాలని తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి. నా వీడియోస్ మీలో కొంతమందికైనా యూజ్ అవుతాయని, కొంచెమైనా ఎంటర్టైన్మెంట్గా యూజ్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నానండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఇంకా లేట్ చేయకుండా వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతే మన ఛానల్ మానిటైజేషన్ కూడా అవుతుంది. నన్ను మీ అందరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తారు కాబట్టి మీ అందరికీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉంటుంది అని, మీ అందరూ నన్ను ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వీడియోలో నేను మీకు ఒక ఆర్నమెంట్ మేకింగ్ చేద్దామని అనుకుంటున్నానండి. నేను ఎప్పటి నుంచి వీడియోని చేద్దామని అనుకుంటున్నాను. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఒక రూపు అయితే మా వారు తీసుకున్నారు. వాటిని మార్చడం ఇష్టం లేక వాటన్నిటినీ ఒక ఆర్నమెంట్లా చేసుకుందాం నా చేతులతో నేను అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికైతే కుదిరింది. ఇలా ఈ రూపుల్ని నేను గ్రీన్ బీడ్స్ అయితే తీసుకుని ఒక ఆర్నమెంట్ చేస్తున్నానండి. నేను ఈ గ్రీన్ బీడ్స్ని అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఇవి నాకు వచ్చేసి 150 అలా అయితే పడ్డాయి. కాస్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 3 లైన్స్ బీడ్స్ అయితే నాకు వచ్చాయి. కాకపోతే వాటన్నిటిని నేను ముందే కట్ చేసి పెట్టుకుని చేసుకున్నాను. నేను 2 లైన్స్లో మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా వస్తుందో చూడాలి. మేకింగ్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. నేను ముందే ఇలా సెట్ చేసుకున్నాను. ఒక లైన్ వైజ్ ఆర్డర్ వైజ్ అయితే రూపులన్నీ ఒకటే సైజులో అయితే లేవండి. అంటే గ్రాము, 2 గ్రాములు, 3 గ్రాములు అలా అయితే ఉన్నాయి. ఎప్పుడు ఒకటే సైజులో తీసుకోం కదా. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలా, డబ్బులు లేనప్పుడు ఒకలా అయితే తీసుకుంటాం కదా. అలా అయితే సైజుని బట్టి అయితే నేను ఇక్కడ వీటిని గుచ్చుకుంటున్నాను. ఈ బీడ్స్ అయితే ఒకవైపు 15, ఒకవైపు 15 ప్లెయిన్ ముందు గుచ్చేసుకుని నెక్స్ట్ వీటిని లైన్గా ఒక ఆర్డర్లో అయితే చిన్నవి పెద్దవి అన్నీ చూసుకుంటూ మిడిల్లోకి వచ్చేలాగైతే నేను రూపులన్నిటినీ గుచ్చేసుకుంటున్నాను. ముందు చూసుకుంటున్నానండి. కొన్ని ఆరెంజ్ బీడ్స్ ఉన్నాయి, అవి పెడదామనేసి. కాకపోతే సెట్ అవ్వలేదు, మొత్తం తీసేస్తున్నాను. తీసేసి ఓన్లీ గ్రీన్ బీడ్స్ రూపులు మాత్రమే పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఉన్న రూపులు సైజుని బట్టి చిన్నవి స్టార్టింగ్ పెట్టి కొంచెం పెద్దగా ఉన్నవి మిడిల్లో వచ్చేలా ఒక ఆర్డర్లో ఇలా గుచ్చేసుకున్న ఇలా రూపులు అన్నీ మిడిల్ నుంచి అటు ఇటు గ్రీన్ బీడ్స్ చేర్చుకుని నెక్స్ట్ నేను 2 లైన్స్లో చేద్దాం అనుకున్నాను. కానండి ఈ రూపులు అంత సెట్ కాలేదు, కొంచెం మోటగా అయితే అనిపించింది. అందుకని సింగిల్ లైన్ రూపులు అయితే గుచ్చుకుని నెక్స్ట్ సింగిల్ లైన్ రూపులు కూడా అంతగా బాగాలేదు. దానికి ఇంకొక ప్లెయిన్ గ్రీన్ బీడ్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, మొత్తాన్ని ఇలా గుచ్చేసుకున్నాను. నాకు ఎంత లెంత్ అయితే కావాలో నాకు సరిపడా లెంత్ అయితే నేను నా మెడకు పెట్టుకుని చూసుకుని గుచ్చుకున్నానండి. మీరు ఒకవేళ చేసుకుంటే కనుక మీకు ఎంతవరకు కావాలి పొడుగు అన్నది చూసుకుని దాన్ని బట్టి అయితే చేసుకుంటే చాలా బాగా అయితే వచ్చిందండి. మనకి దారం ఎక్కడ కనిపించకుండా నీట్గా గుచ్చేసుకుంటే మనకు ఆల్రెడీ థ్రెడ్ వచ్చింది కాబట్టి ఇలా నీట్గా గుచ్చేసుకుంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నేను అటు ఒక 15 ఇటు ఒక 15, ఇంకా లెంత్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ గుచ్చుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే ఇలా చిన్నదైతే చేసుకున్నాను, కాకపోతే అంతా సెట్ అవ్వలేదు. సో మళ్ళీ దానికి ఇంకొక ప్లెయిన్ బీడ్స్ని అయితే చేర్చుకుని మొత్తం చేసుకున్నాను. మనకి ఇలా గ్రీన్ బీడ్కి వచ్చిన దాంట్లో నేను సింగిల్ లైన్ చేసుకున్నానండి ఫస్ట్. అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న స్క్రూని అయితే ఇలాగా ముడేసుకుని పెట్టుకున్నాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూడండి. అలానే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు వెంటనే చూడటం అవుతుంది. నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.
మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నారు, ప్లీజ్ నా వీడియోస్ని నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రూపుల మాల మీకు అందరికీ నచ్చితే కనుక కామెంట్ చేయండి. సూపర్ ఉంది అని మాత్రం కామెంట్ చేయండి. ఎలా ఉంది అన్నది చెప్పండి, నాకు ఎలా ఉంది, బాగా వచ్చిందా లేదా అనేది. ఇలా నేను రూపులన్నిటినీ ఒక లైన్లో మొత్తం చేసుకున్నాను. ఇంకొక ప్లెయిన్ గ్రీన్ బీడ్స్ని అయితే మొత్తానికి విడిగా అయితే పెట్టేసుకుని ఇలాగ మొత్తం టోటల్గా అయితే తయారు చేసుకున్నానండి. చూడండి, చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, రూపుల మాల భలే తయారయ్యింది కదండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ ఆర్నమెంట్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.